మన సంస్థను మనం గట్టిగా కాపాడుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి సంకల్పం మీలో ఉండబట్టే మేమెవరో ఉన్నట్టు కోటేశ్వరరావు కావచ్చు, నాయకుడు సార్ కావచ్చు, నేను ఇంకా చెప్పాలంటే ఇంకా ఆనరీ మెంబర్ కింద ఉంటే చైర్మన్ మీద అన్నప్పుడు కూడా ఐ మోర్ ఆఫ్ ఎ గైడెన్స్ టు యూ. బట్ చేసేటువంటి మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు అయితేనేమి మీ మెయిన్ సభ్యులు ఆ తర్వాత చాలా స్ట్రాంగ్గా ఏది అటు ఇటుగా లేకుండా గట్టిగా ఉండే త్రాసు అయితేనేమి ఎవరేం చెప్పినా వెండా గట్టిగా ఉంటాడు, ఫైనాన్షియల్స్ గట్టాడు కాబట్టి ఆయన అయితేనేమి. తర్వాత కోర్స్ మీకు దగ్గరలో ఉండే ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేటువంటి వైస్ నాగేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మీకు ఏదైనా అటు ఇటు ఉంటే చెప్పడానికి గైడెన్స్ ఉన్నటువంటి ఎఫ్ఏ గారు అందరూ కలిసి ప్లస్ ముఖ్యంగా నేను ఇప్పుడు ఇందులో ఏ విధంగా అతిశయోక్తి కాదు, మిమ్మల్ని పోవడానికి చేసి చెప్పట్లేదు. మా సంస్థ ఇట్లా గట్టిగానే ఉండాలి, ఏ విధమైనటువంటి బలహీనం కాకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో అకుంఠిత దీక్షతో మీరు అందరూ ఉండబట్టే ఇవాళ మీ సిసిఎస్ అనే సంస్థ, మన సిసిఎస్ సంస్థ ఇంత గట్టిగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. చేసినప్పుడు మీరు అట్లా చేస్తారు, పాత రూల్స్ అట్లా చేస్తారు, ఇప్పుడు పీటీటీ వచ్చింది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. సరే మొత్తం మీద అప్పటికైతే ఎగ్జామ్షన్ తీసుకుని వన్ టైం కేసు ఎగ్జామ్షన్ తీసుకున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా సర్వీస్లో ఉన్నంత వరకు, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నంత వరకు ఆర్టీసీలో జాయిన్ అయిన వాళ్ళకి ఆర్టీసీ క్వాలిఫికేషన్ ప్రకారమే ప్రమోషన్ ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన చేస్తే గవర్నమెంట్ ఇటుపోయి చివరికి అడ్వకేట్ జనరల్ గారు ఒపీనియన్కి వెళ్ళింది. నిన్ననే అడ్వకేట్ జనరల్ గారు క్లియర్ చేశారు. దానికి మళ్ళీ మన వాళ్ళు చాలా పర్సూ చేసి నేను ఒక 1 వీక్ బ్యాక్ కలిసి కూడా అడ్వకేట్ జనరల్ గారికి చెప్పాను. సింపుల్ ఒకటే విషయం చెప్పారండి, సార్ మీకు తెలుసు కదా సర్వీస్ కండిషన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ కెనాట్ బి ఆల్టర్డ్ టు హిస్ డిసడ్వాంటేజ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. మీరు మార్చుకోవచ్చు సర్వీస్ కండిషన్, అడ్వాంటేజ్ కోసం మార్చవచ్చు. కానీ జాయిన్ అయిన వాడికి జాయిన్ అయినప్పుడు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే మధ్యలో ఇంటర్మీడియట్ డిగ్రీ అయిందనుకోండి, ఇప్పుడు మన పీటీడీకి అయినప్పటికీ నువ్వు ఇప్పుడు 10th చదువు, ఇంటర్ చదువు, డిగ్రీ చదువుతాడు. సో అలా సర్వీస్ కండిషన్స్ కెనాట్ బి ఆల్టర్డ్ అంటే అవును కరెక్టే కదా ఆయన ఆ ఫైల్ ఏమి ఏమి ఉంది అది కొంచెం మీరు క్లియర్ చేయండి చెప్తే మొన్న ఒకసారి పిలిపించి మనోళ్ళకి పిలిపించారు, నిన్న కూడా మళ్ళీ మనోళ్ళకి పిలిపించి ఒకసారి చూసాను, నిన్న ఫైనల్ క్లియర్ చేశారు. దానికి సంబంధించి మనకి ఆ ఒపీనియన్ గవర్నమెంట్కి వెళ్తుంది, టీఆర్ఎంపీకి వెళ్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన్ని ఒక మెమో రూపంలోనో జీవో రూపంలోనో ఇస్తారు. ఇచ్చేశాక ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మనకు ఉన్నటువంటి ప్రమోషన్ అన్ని కూడా పాత రూల్స్ ప్రకారం పాత క్వాలిఫికేషన్ ప్రకారం ఇచ్చేయడం జరుగుతుంటే కండక్టర్ టు ఏడీసీ కానీ డ్రైవర్ టు ఏసీ అవకాశం ఉన్న వాళ్ళందరికీ పాత క్వాలిఫికేషన్ ప్రకారం ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక శుభపరిణామం, శుభవార్త అని చెప్పి తెలియజేస్తాము. మనం 2021లో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చామో పాత పద్ధతి ప్రకారం ఆ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కంగారు లేదు. రెండవది పాత బకాయి ఉండిపోయింది గవర్నమెంట్ నుంచి 96 crores రావాల్సింది. అది బోత్ పిఎఫ్కి సిసిఎస్ సంబంధించి అది నేను ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడాను, అది త్వరలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ సత్యనారాయణ గారు వెళ్ళిపోయేటప్పుడు ప్రభుత్వం మారే ముందే చెప్పి వస్తాను ఆయనకి, మా ప్రభు ఇచ్చేసి పోతే మీకు లేకపోతే ఎప్పుడో నీకు మేము వచ్చినప్పుడు నేను వెనక్కి ఇస్తాను జాగ్రత్త అని చెప్పాను. ఎనివే ఎప్పుడు వెళ్ళిపోయారు. ఈ 96 crores ఇష్యూ లేదు, అది త్వరలో చెప్పేసి. తర్వాత ఇందాకేదో మాటల మధ్య కూడా అనుకున్నాము నాగేంద్ర ప్రసాద్ గారు అంటే మన కంపాషన్ అపార్ట్మెంట్లో మనం చేసిన గొప్ప విషయం ఏంటంటే కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రాసి తెప్పించామనుకోండి. మీకు గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దేశం మొత్తంలో ఒకప్పుడు 100 కోట్లు దాటిన కార్గో ఆదాయం దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మాత్రమే. ఈ సంవత్సరం మనం కార్గో ఆదాయంలో నాన్ టికెట్ రెవెన్యూ 200 కోట్లు దాటుతున్నాం. అది ఒకటోగా తక్కువ ఇంకా మన లెక్కలో మనం కనీసం 300 కోట్లు రావాలనుకున్నాం. 200 కోట్లు దాడుతున్నాం ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే 192 పేమెంట్ అయింది. ఈ సంవత్సరం మనం 200 crores దాడుతున్నాము. వచ్చే సంవత్సరం మన టార్గెట్ ఒక 500 కోట్లు కావాలన్నా పాసిబుల్. మన దగ్గర డోర్ పికప్ కూడా మంచిగా ప్రాచుర్యంలోకి వచ్చేస్తే ఆల్రెడీ డోర్ డెలివరీ మంచి ప్రాచుర్యంలోకి వచ్చిందన్నమాట. మొదట్లో డోర్ డెలివరీ లేరు, నేను వచ్చినప్పుడు గుర్తే ఉంటుంది, ఏదో అనవసరంగా అక్కడ జరుగుతుంది. ఇంకా ఏమాత్రం మేము ఏ విధంగా అయితే కొత్త ఐడియాలు చెప్తున్నామో సిసిఎస్ కూడా కొత్త ఐడియాలు చేయించా, ఇంకేదైనా
ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందా, మీ ఆదాయం ఇంకా పెంచుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఎంత గట్టిగా ఉందంటే ఈ సంస్థని అరే సభ్యులు తగ్గిపోతున్నారని బాధపడుతున్నారు కొంచెం. అంటే తర్వాత ఇప్పుడు మన దగ్గర రిటైర్ అయినటువంటి ఈడీస్తో సహా బయట బ్యాంకుల్లో కన్నా ఇక్కడ ఇస్తేనే కాదు 4 రూపాయలు ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకునేటువంటి ఇంత ధైర్యంగా ఇంత భరోసాగా పెట్టుకునేటువంటి పొజిషన్ రాగలిగాం. ఈ పొజిషన్ ఇట్లే ఉంచుకొని ఏమాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఏదో చూసుకోండి. అదే మాకేదైనా మా సైడ్ నుంచి ఏదైనా సలహా కావాలన్నా ఏదైనా సహాయం కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మీరు ఏదైనా ఇంకేదైనా అవసరమైతే కూడా అయితే ఫర్ CCS ఆర్ ఫర్ జనరల్ ఎంప్లాయీస్ ఏదైనా ఉన్నట్టు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పి, ముఖ్యంగా ఏంటంటే 8వ వరుసగా వచ్చినందుకు 8వ వచ్చేదానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి రాయగలిగాను, మళ్ళీ పెట్టారు కాబట్టి రాయగలిగాను 8th టైము. అది ఇన్ని సంవత్సరాలు ఇంత వరుసగా 46వ నెల వస్తుంది. సో ఇన్ని నెలల పాటు చేయడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎదుగో ఏమో తెలియదు ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఆర్టీసీతో ఏర్పడిపోయిందని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ నేను వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పాను, దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ ఇన్ నాన్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ కానిది ఇంతకు ఎప్పుడు చేయలేదు. కాకపోతే అది CID కాసేపు, ఇంటెలిజెన్స్ కాసేపు, అక్కడ కాసేపు చేసేది తప్పించి నాన్ పోలీస్ ఎప్పుడు చేయాలి, అసలు ఎట్లా ఉంటుందని కూడా భయపడ్డాం స్టైల్లో. అటువంటిది ఇక్కడ రావడం, దీంతో మనకు ఒక ఎక్స్ట్రా అనుబంధం ఏర్పడటం, అయితే మళ్ళీ కంటిన్యూ అవ్వడం. అందుకని నేను ఖచ్చితంగా ఇవాళ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రాలేదంటే అసలు బాగుంటుంది నాకు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదివరకు ఎప్పుడు బిజీ ఉన్నప్పుడు సార్ బిజీలే అని అనుకుంటారు కొంతమంది, వెళ్ళకపోతే ఎక్కడ వెళ్ళకపోతే. ఇప్పుడు బిజీ ఉంది అనుకుంటారు ఉద్దేశంతో ప్రత్యేకంగా మీకు రావాలనిపించింది. ముఖ్యంగా ఈ రికార్డు బ్రేక్ చేయకూడదు, 8th టైం కూడా వచ్చారన్నటువంటి వెరీ హ్యాపీ. ఇదే విధంగా కొనసాగించి CCS ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చాలా బాగా రన్ చేస్తూ మిమ్మల్ని అందరూ ప్రత్యేక అభినందిస్తూ మేము సెలవు తీసుకున్నాం. జై హింద్.